బార్బర పెద్దమ్మ బంతి పువ్వులతో బతుకమ్మ వేర్చింది కదా, ఏమన్నున్నదా? ఇక జెస్సీ అక్క పట్టు చీర కట్టుకుంటే లూసియానా చెల్లె శిఖ ముడిస్తే ఎంత ముద్దుగున్నదో. గాబ్రియల్ అత్తమ్మ ఒక పువ్వేసి సందమామని పాట పాడతా అంటే మార్టినా అంటే కోసందుకుంది. విక్టోరియా అంటే చిన్నగా పాట నేర్చుకుంది. ఏంది సావిత్రి గట్ల చెప్తుంది అని చూస్తుండ్రా? అవు మళ్ళా గాడ బతుకమ్మలను ఇల్లే వేర్చిండ్రు మరి. మన V6 పాట వేసుకొని ఎంత ముద్దుగా ఆడుతున్నారు. మా వాళ్ళు కూడా గింత చక్కగా ఆడరేమో. ఆ కట్టు, ఆ బొట్టు, శిగముడుసుడు, నడుముకు వడ్డానం. బయటి దేశంలో బతుకుతున్న తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ కచ్చిరచ్చి అనిపిస్తున్నది. వీళ్ళంతా రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియా, అజర్బైజాన్ దేశాలకెళ్ళి వచ్చిండ్రు. మన పువ్వుల పండుగను చూసి మురిపెం కొద్ది బతుకమ్మ ఆడు నేర్చుకున్నారు. అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి, కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి, పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి, పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి, డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి, జానపదం యాదికొచ్చే ఓ రాస గుమ్మడి. అబ్బా ఎంతసేపు చూసినా బుద్ధి తీరే తట్టేలేదు కదా. మన తానే కాదు ప్రపంచమంతా బతుకమ్మ ఆడుతున్నట్టు అనిపిస్తున్నది. హైదరాబాద్ రవీంద్ర భారతిల మన సర్కారోళ్ళు బ్రహ్మకుమారిలు కలిసి పెట్టించిండ్రి ప్రోగ్రాము. వచ్చినోళ్ళు చిన్నగా మురసలేదు. సూత్తాంచే మనోళ్ళే వీళ్ళ తన ఆట నేర్చుకోవాల్సి వచ్చేటట్టున్నది. గిట్లా అంత ధూమ్ ధామ్ గా బతుకమ్మ పండుగ జరిగింది. మీటింగ్ లా సెంటర్ మంత్రి ఎంకన్నా మన పువ్వుల బతుకమ్మను ఎత్తుకున్నాడు. హాగో దత్తన్న కంట కూడా ఎత్తుండ్రమ్మా. జర్రసేపు ఆడిపిస్తే మంచిగుండి. ఇంకా దసరా తెల్లారి అలాయ్ బలాయ్ దావతి మంచిగీయాలే దత్తన్నో. కరీంనగర్ జిల్లా జగిత్యాల కాడ తంబమెత్తు పెద్ద బతుకమ్మను వేర్చిండ్రు. మోసుకపోడు కాదని ట్రాక్టర్ తో గుంజుకపోయిండ్రు. ఇక వరంగల్ వెయ్యి తంబాల గుడి కాడ చూడాలే మస్త్ ఆడిండ్రు అనుకోరాదుర్రి. ఆడ ఇయ్యాలనే సద్దుల బతుకమ్మని చేసిండ్రు. ఆడిడని ఏం లేదు, తెలంగాణల పట్నం పల్లెల బతుకమ్మలు అర్ధమరాత్రి దాకా ఆడి పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ అంటూ గంగమ్మోళ్ళకి పంపిండ్రు.